అల్పుడునగు నేను గండునైన దేవుని సన్నిధిలో ఈ మధ్యాహ్నపు వేళ నిలవబడుటకు ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియచేస్తూ ఈ ఆత్మల రక్షణ ఉజ్జీవ సభలను ఏర్పాటు చేసిన మా ప్రియ దైవజనులు అన్న షారునయ్య గారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే తండ్రి సమానులు యేసురత్నవయ్య గారికి, అమ్మగారికి కూడా వేదిక మీద ఉన్న ప్రతి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయపు ఈ కూడికలో చైర్మన్గా వ్యవహరిస్తున్న దైవజనులు చార్లెస్ అయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మీ ಎಲ್ಲರಿಗೂ నా హృదయపూర్వక వందనాలు. కొంచెం గట్టిగా చెప్దామండి ఒక్కసారి. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన దేవుని వాక్యాన్ని ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనమందరం వినటానికి ప్రభు సహాయం చేస్తున్నందుకు రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చాలా మహిమ కలిగిన ఉపదేశం. ఈ తరానికి అనేకులకు ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా దేవుడు సహోదరులను ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ కీర్తన గారికి, సంకీర్తన గారికి నా హృదయపూర్వక వందనాలు. వారి తండ్రి అబ్రహామయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మంచి శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన సంగీతాన్ని అందిస్తున్న సహోదరులకు కూడా బ్రదర్ సరీన్ అండ్ ప్రవీణ్ అండ్ సహోదరులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు చెప్పాను కాబట్టి ఇక వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా చిన్న వాక్యాన్ని చదువుకొని త్వరగా నా ఈ సందేశాన్ని ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. నిజానికి ఈ ఉదయపు పూట దైవజనులు షారోన్ అన్న మాట్లాడితే ఇంకా అద్భుతంగా ఉండేది. వారు మా కూడికల్లో, అనేక కూడికల్లో వర్తమానం చెప్పినప్పుడు మా సంఘాలు చాలా దీవించబడ్డాయి. కానీ వారి ప్రేమ మా యందు హెచ్చుగా ఉన్నదని ఈ విషయం ద్వారా మరింత బయలుపరచబడుతూ వారి ప్రేమ క్రియల్లో ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ, అవుట్ ఆఫ్ లవ్ ఇక్కడ నేను నిలబడడానికి తప్ప అంతకు మించి వేరే కారణం ఏమీ లేదు. వారికి ఉన్న ప్రేమను బట్టి దేవుని స్తోత్రాలు తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకుందాం. ఈ మధ్యాహ్నం ప్రభు నిశ్చయంగా నన్ను చూస్తున్నాడు అని నిర్ధారణ జరిగింది. ఈ వాక్యంతో ప్రభు మనల్ని చూస్తున్నాడు. ఆయన చూచే దేవుడు. అందరూ చెప్దాం, ఆయన చూచే దేవుడు. చాలామంది బిజీగా ఈ ఉదయకాల సమయంలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంట్లో బిజీగానే రెస్ట్ తీసుకుంటున్నారు. కొంతమంది బిజీగా టీవీ చూస్తున్నారు. కొంతమంది బిజీగా సెల్ ఫోన్లో పడిపోయారు. ఖాళీగా ఉంది మనమే అన్నట్లుగా వారు అనుకుంటున్నారు. వారందరినీ చూస్తున్నాడు లేదు కానీ మనల్ని మాత్రం చూస్తున్నాడు. ఈ మధ్యాహ్నం ఆయన చూచుచున్న దేవుడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. గట్టిగా మనం చేతులు ఎత్తుతున్నామో లేదో దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం చెబుతున్నామో లేదో చూస్తున్నాడు. ఏ హృదయంతో చెప్తున్నామో లేదో కూడా ప్రభు చూస్తున్నాడు. ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. కొంచెం గట్టిగా 2 నిమిషాలు మనం అందరం స్వరమెత్తి దేవునికి స్తోత్రాలు చెబుతూ హల్లెలూయా, 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 హల్లెలూయా. నెహెమ్యా పుస్తకం 2వ అధ్యాయంలో ఒక్క చిన్న మాట మనం చదువుకుని ఈ ఉదయపు వాక్య ధ్యానాంశాలకు వెళ్దాం. నెహెమ్యా పుస్తకం 2వ అధ్యాయం 8వ వచనం. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యడని అడిగితిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. మరొకసారి చివరి మాట మనం అందరం చదువుదాం. నా మనవి ఆలకించెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ జస్ట్ మనం ఆత్మీయ నేత్రాలు తెరిచి ప్రభు సన్నిధిలో, ప్రభువా ఈ మధ్యాహ్నం మమ్మల్ని దర్శించండి నాయన. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ మమ్మును ఆవరించావు,
కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నడచినను పండుకొన్నాను అయ్యా, నీవెరిగి ఉన్నావు. నడచినను పండుకొన్నాను అయ్యా, నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా. ఈ ఒక్క మాట అందరం, ధన్యవాదం యేసు రాజా. స్వరమెత్తి, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. దయగల తండ్రి, ఈ మధ్యాహ్నం మరొకసారి నీ పాద పద్మములపై వాలిపోతున్నాను. ప్రభువా, నిశ్చయముగా మా అందరితో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది నాయన. ఇంతవరకు మాట్లాడిన దైవమా, మరొకసారి మమ్మల్ని దర్శించమని అడుగుతున్నాం. అగ్నియున్న దైవమా, మీకు స్తోత్రమయ్యా. అయ్యా, నీ మాట బండలను బద్దలు కొట్టు సుత్తి వంటిది నాయన, మా మస్టును కడిగివేసే అగ్ని వంటిది తండ్రి. నిశ్చయముగా ఈ మధ్యాహ్నం నీ మాట మీదే ఆధారపడిపోతున్నాం. వాక్యం రాకుండా అడ్డుపడుతున్న ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నామయ్యా. వినబుద్ధి పుట్టించండి తండ్రి, కృప చూపించండి, సహాయము చేయండి. ఎబెనేజర్ అయ్యున్న మా దైవమా, మీకు సమర్పించుకుంటున్నాం. మీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. కొంచెం మానిటర్స్ లైట్ కొంచెం. దేవుడు మనకిచ్చిన స్వరమంత్రితో చెప్పగలిగినంత గట్టిగా ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నెహెమ్యా పుస్తకంలో నుండి మనం ఈ మధ్యాహ్నపు పూట ఒక మాటను ధ్యానం చేస్తున్నాం. ఆ మాటలో ఉన్న విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు గ్రాహ్యమగు రీతిగా బోధించాలి. దేవుని వాక్యం చాలా విలువైంది, దేవుని వాక్యం చాలా ప్రశస్తమైనది. ఆ వాక్యం వెలువడి అవుతుండగానే వెలుగు కలుగుతుంది అని దేవుని వాక్యం మాట్లాడింది. అదే బాధలలో నెమ్మది, ప్రశాంతతను కలిగించే ఒక శ్రేష్టమైన ఔషధం దేవుని వాక్యం. అందుకే ఎలీహు యోబు పుస్తకంలో అంటాడు, ఉపదేశమును అంగీకరించి పాపమునకు దూరంగా పరిగెడితే ఆయన ఉపదేశమును అంగీకరించేవాడు తప్పకుండా తన దినములను క్షేమముగా వెళ్ళబుచ్చుతాడు అని. వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, వాక్యాన్ని ఎవరైతే ఆహ్వానిస్తారో, నిశ్చయముగా దేవుడు ఆ దుఃఖ దినములన్నిటినీ క్షేమము కలిగిన దినములుగా ప్రభు మార్చేస్తాడు. యెషయా ప్రవక్త అంటారు, 1వ అధ్యాయం 19వ వచనములో, దేవుని మాట ఆలకించువాడు, ఉపదేశమును అంగీకరించువాడు, ఆయన మాట శ్రద్ధగా విని వాటి చెప్పున చేయువాడు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తాడు. నిశ్చయంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయా చోట్ల ఆయా పరిస్థితులు కూర్చున్న మనమందరం, ఇంతమందిగా కూర్చున్న మనమందరం, మనం ఆయన ఉపదేశాన్ని అంగీకరిస్తుండగానే నిశ్చయముగా భూమి యొక్క శ్రేష్టమైన విషయములన్నిటిలో, ఆత్మ సంబంధమైన విషయములన్నిటిలో దీవించబడినట్లుగా ప్రభు సహాయము చెయ్యునుగాక. ఒకసారి చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. మన మనసును దేవుని వాక్యం వైపు మరల్చుకుని వినుబుద్ధి పుట్టించినట్లుగా ప్రభు సహాయాన్ని కోరుకుంటూ కొద్ది నిమిషాలు వాక్యం మీదకి వెళ్దాం. నెహెమ్యా పుస్తకం ఒక అద్భుతమైన పుస్తకం. చాలాసార్లే మనం ధ్యానిస్తూ వచ్చాం. అట్లాంటి పరంపరలో ప్రజ్వల ప్రార్థనా మందిరము ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ మధ్యాహ్న కాల
ఈ సభలో మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ నెహెమ్యా పుస్తకం ద్వారా మనతో కొన్ని విషయాలు మాట్లాడబోతుండగా ఆ విషయాలన్నిటి ద్వారా మనం బలపరచబడి వెళుదుముగాక. నెహెమ్యా అంటున్నారు ఇక్కడ, రాజు నా మనవి ఆలకించాడు. నేను ఏదైతే అడిగానో, రాజు దగ్గర ఏదైతే చెప్పానో, రాజు దగ్గర ఏ అవసరమైతే కోరుకున్నానో, రాజుగారి దగ్గర నేను వెళ్ళి ఏ పరిస్థితి కోసం వేడుకున్నానో అదంతా రాజుగారు సరే ఓకే డన్ అనేటట్లుగా చేశాడు. అసలు ఆ విషయాన్ని అంత గొప్పగా చెప్పాల్సిన అవసరం ఏంటి? రాజుగారు ఓకే చెప్పిన దాన్ని బట్టి ఇంత గొప్పగా ఉప్పొంగిపోవలసిన అవసరం ఏంటి? రాజుగారు ఓకే చెప్పిన సంగతి ఏంటి? బహుశా మరలా ఈ రాజుగారే చెప్పినందుకు ఇంత గొప్పగా దేవుని స్తుతిస్తూ, అసలు రాజుగారి మనసు మార్చింది దేవుడు. రాజుగారి యొక్క హృదయములో నుండి నా మీదకు కనుదృష్టి పుట్టేలా చేసింది దేవుడు. నేను అడుగుతున్నప్పుడు రాజుగారిని ఏదైతే అడిగానో అది ఓకే, నీకు జరుగుతోంది, నువ్వు అలా చేయొచ్చు అని చెప్పడానికి రాజుగారి మనస్సును నెహెమ్యా వైపు తిరిగినట్లుగా నా దేవుడే కృప చూపించాడు. ఆయన కరుణాహస్తము నాకు తోడుగా ఉంది కనుకే అంత గొప్ప కార్యం జరిగిందని నెహెమ్యా గొప్పగా చెబుతున్నాడు. అంత గొప్పగా చెప్పడానికి కారణం ఏంటంటే అసలు ఈ కార్యం జరగకుండా ఆపేసింది ఆ రాజే కాబట్టి. ఏ రాజైతే ఆపేశాడో ఆ రాజే మరలా పని చేసుకో, మరలా నువ్వు వెళ్ళు, నువ్వు తప్పకుండా కార్యాన్ని ముగించు, నేను దేనికైతే అడ్డుపడ్డానో ఇప్పుడు దానికే పర్మిషన్ ఇస్తున్నాను అనగా ఆ ఆనందాన్ని తట్టుకోలేకుండా అసలు ఆ ఆనందములో ఉబ్బితబ్బిబ్బైపోతూ రాసిన ఒక అద్భుతమైన మాటే, నా దేవుని కరుణాహస్తము నాకు తోడుగా ఉంది కనుకే రాజు నా మనవి ఆలకించాడని చెప్తున్నాడు. చేతులెత్తి కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ ఉదయకాలపు ఈ సభలో ఏకీభవించిన ప్రియులరా, నిశ్చయముగా ఈ మాట కూడా మనమందరము చెప్పగలిగినట్లుగా ప్రభు సహాయం చేయబోతున్నాడు. ప్రభు సహాయం చేయబోతున్నాడు. జరిగిన విషయం ఏమిటో మనమందరం ఎరుగుదాం. కొంచెం మనసు పెట్టి కొంచెం నెహెమ్యా పుస్తకం మీద మొదటి 2 అధ్యాయాలు ఈ ఉదయం కాసేపు ధ్యానం చేద్దాం. దేవుని ప్రజలైన యూదా జనాంగం 70 సంవత్సరాలు వారి యొక్క పాపమును బట్టి, దేవుని మాటకు చూపిన అవిధేయతను బట్టి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచిన విధానమును బట్టి, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టిన పరంపర, వారి యొక్క ఆ ఆచార సంబంధమైన దేవునికి దూరమైపోయిన ప్రతి విధమైన పాపమును బట్టి వారికి పనిష్మెంట్ వచ్చింది. 70 సంవత్సరాలు వారు బబులోని చెరలోనికి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాల తర్వాత దానియేలు గారు లాంటి వారి బలమైన ప్రార్థనా పరుల ద్వారా దేవుడు వారందరిని విడిపించి ఆ క్యాప్టివిటీలో నుండి దేవుడు వారికి ఏదైతే ప్రదేశాన్ని అలాట్ చేశాడో ఆ ప్రదేశానికి వారు నడిపిస్తున్నాడు. జెరుబ్బాబెల్ నాయకత్వంలో మొదటి విడతలో కొంతమంది వచ్చారు. ఎజ్రా నాయకత్వంలో తదుపరి కాలంలో మరికొంతమంది వచ్చారు. ఇక మిగిలిన శాసనమంతా నెహెమ్యా గారి కాలంలో మిగతా వారందరూ అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ పరంపరలో ఈ బబులోను సామ్రాజ్యాన్ని జయించడానికి దేవుడు కోరేషును ప్రేరేపించి, కోరేషు ద్వారా బబులోను సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసి దేవుడు యూదా జనాంగాన్ని విడిపించి నడిపించాడు. ఈ యూదా జనాంగాన్ని దేవుడు నడిపించిన తర్వాత వారు మందిరం కట్టడం ప్రారంభించారు. ఈ మందిరం కట్టే పరంపరలో చాలా సంవత్సరాలు మందిరం పని ఆగిపోయింది. మందిరం పని ఆగిపోయినప్పుడు దేవుడు 2 ప్రవక్తల్ని పంపించాడు. ఒకరి పేరు జకరియా, మరొకరి పేరు హగ్గయి. ఆ 2 ప్రవక్తల ద్వారా మరలా ఆగిపోయిన పని పూర్తి చేయించాడు. పని అయితే మందిరం పని పూర్తయిపోయింది, కానీ ఆ యెరూషలేము చుట్టూ ఉండాల్సిన ప్రాకారం అయితే కట్టబడలేదు. ఆ ప్రాకారం కట్టబడకుండా దాదాపు 120 సంవత్సరాలకు పైగా నిలిచిపోయిన కాలంలో దేవుడు ఒక బిడ్డను లేపాడు, ఒక వ్యక్తిని లేపాడు, ఒక ప్రార్థనాపరుని లేపాడు. ఆ బిడ్డను బట్టి దేవుడు ప్రాకారాన్ని తిరిగి కట్టించాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ ప్రాకారాలు తిరిగి కట్టబడ్డానికి, నిలిచిపోయిన పనంతా జరిగించబడ్డానికి, ఆగిపోయిన కార్యమంతా తిరిగి సఫలాకృతం అవడానికి దేవుడు వాడుకున్న ఒక అద్భుతమైన వ్యక్తి పేరే నెహెమ్యా. ఈ నవంబర్ మాసంలో ఈ ఆత్మల రక్షణ ఉజ్జీవ కూడికల్లో
ఏ ఏ కార్యాలు నిలిచిపోయాయో, ఏ ఏ పనులు ఆగిపోయాయో, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కార్యాలు జరగకుండా నిలిచిపోయాయో, ఏ ఏ పరిస్థితుల ద్వారా ఆయా కార్యక్రమాలు అక్కడే ఆగిపోయాయో, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ నెహెమ్యాను ధైర్యపరిచిన దేవుడే, ఆ నెహెమ్యాను లేపిన దేవుడే, ఆ నెహెమ్యాను వాడుకున్న దేవుడే, ఆ నెహెమ్యాను ఆశీర్వదించిన దేవుడే, ఆ నెహెమ్యాకు ఆలోచన పుట్టించిన దేవుడే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వేదికలో నుండి మాట్లాడుతున్నాడు. మన పక్షమున, మన ద్వారా కూడా దేవుడు ఆ కార్యాలు చేయించబోతున్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెబుదాం. నిలిచిపోయిన ప్రతి కార్యాన్ని, ఆగిపోయిన ప్రతి కార్యాన్ని, అక్కడే నిర్వీర్యమైపోయిన ప్రతి కార్యాన్ని మన ద్వారా దేవుడు భీకర కార్యములు జరిగించబోతున్నాడు. చేతులెత్తి కొంచెం గట్టిగా స్తోత్రం చెప్తారా? కొంచెం గట్టిగా చెప్తారమ్మా? కొంచెం గట్టిగా చెప్తారమ్మా? స్టేజ్ మీద, ఆల్టర్ మీద మీ మొహమే కనిపించట్లేదు. దగ్గర స్తోత్రం ఎట్ట చెప్తావు అన్నారా మీరు? కనిపిస్తున్నానండి. పై థ్యాంక్ యూ సో మచ్. నెహెమ్యా పుస్తకం ఒక అద్భుతమైన పుస్తకం. ఎంత అద్భుతమైన పుస్తకం అంటే, తాను చేయలేని కార్యాన్ని దేవుని పాదాల ముందు పెట్టి ఆయన ఏదైనా తలుచుకుంటే చేయగలుగుతాడు తన బిడ్డల ద్వారా అనటానికి నిర్వచనం, ఒక ఆధారం నెహెమ్యా పుస్తకం. ఒక విజయవంతపు పుస్తకం, ఏ విక్టోరియస్ బుక్. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తే, ఒక బిడ్డని నిలబెట్టుకుంటే, ఒక వ్యక్తిని నిలబెట్టుకుంటే ఆయన ఎంతటి కార్యమైన జరిగిస్తాడు అనటానికి ఒక నిర్వచనమే నెహెమ్యా పుస్తకం. అటువంటి నెహెమ్యా పుస్తకంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఈ మధ్యాహ్నం నేను ఒక ప్రార్థన రిక్వెస్ట్గా మీ ముందు పెడుతున్నాను. ఇందులో కొంతమంది నెహెమ్యాల్ని ప్రభు లేపునుగాక. చేతులతో కొంచెం గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రండి, ఒక్కొక్క విషయాన్ని ధ్యానం చేద్దాం. మరలా ఇంకొక విషయం చెప్పి వెళ్తున్నానండి. రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడట. ఆ రాజుగారు నువ్వేదైతే అడుగుతున్నావో నువ్వు తప్పకుండా, నీకు ఐఎమ్ గివింగ్ ఆల్ ద పర్మిషన్, గో ఎహెడ్, డోంట్ వరీ, డోంట్ రిటర్న్ బ్యాక్ అన్నట్టుగా చెప్తున్నాడు. యూ కెన్ డూ ఆల్ ద థింగ్స్ అని ఒక పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్లుగా మనం చదువుకున్న వచనం మనకు కనిపిస్తోంది. అసలు నెహెమ్యాకి ఇంత గొప్ప పర్మిషన్ రావడానికి, ఏ వ్యక్తి అయితే పనిని ఎజ్రా పుస్తకం 4వ అధ్యాయంలో చేయొద్దని నిలిపేశాడో ఆ వ్యక్తి మరలా చేయండి, ఏం కాదు చేయి, నువ్వు కోరుకుంటున్నావు కదా, నువ్వు ఆ పని చేయాలనుకున్నావు కదా, చేయి అని చెప్పడానికి అంత గొప్ప పర్మిషన్స్ ఆ వ్యక్తి ద్వారానే దేవుడు ఇప్పించడానికి మధ్యలో జరిగిన వృత్తాంతమే 1వ అధ్యాయం. కార్యాలు ఆగిపోయిన నాటి నుండి కార్యాలు పూర్తయ్యే మధ్యలో ఒక ప్రక్రియ మన ద్వారా జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ ప్రక్రియ ఏమిటో 1వ అధ్యాయం ద్వారా తెలుసుకుందాం. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్నం ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. నిశ్చయముగా ఈ నవంబర్ కూడికల ద్వారా దాదాపు జనవరి నుండి ఏ ఏ కార్యాలు, ఏ ఏ పనులు ఆగిపోయాయో, ఏ ఏ పరిస్థితుల్లో అక్కడక్కడే ఆగిపోయామో ప్రతి కార్యాన్ని ప్రభు పూర్తి చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటానికి ఒకసారి చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అవి పూర్తి అవ్వాలంటే మనం ఎట్లా చేయాలో, ఏం చేయాలో 1వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుందాం. ఒక మాట చెప్తున్నానమ్మా, ఆగిపోయిన కుమార్తె వివాహాన్ని లేకపోతే కుమారుడి వివాహాన్ని, ఇంకా ఆ సరైన విషయాలు, సంబంధాలు రాకో, పరిస్థితులు రాకో, ఆ ఆగిపోయిన విధానాలన్నిటినీ ప్రభు ఈ సభల ద్వారా పూర్తి చేయనుగాక. ఆగిపోయిన కుటుంబం కట్టబడ్డం, ఇల్లు కట్టబడ్డాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేయనుగాక. ఇక 3వది, ఆ గర్భఫల విషయంలో ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, ఆ కార్యాన్ని ప్రభు ఈ సంవత్సరం జరిగించునుగాక. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఎక్కడో భక్తి ఆగిపోయింది కదా, ప్రార్థన ఆగిపోయింది కదా, విశ్వాసపు జీవితం ఆగిపోయింది కదా, పరిశుద్ధమైన జీవితం ఆగిపోయింది కదా, మరలా ప్రారంభించడానికి దేవుడు ఈ సభలో ఒక ప్రత్యేకమైన కార్యాన్ని మన మధ్య ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు జరిగించినట్లుగా చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు ఆ కార్యాన్ని జరిగించాలి. ఈ మధ్యాహ్నం ఆగిపోయిన ప్రతి కార్యం యేసు నామములో పూర్తగునుగాక. అయితే అలా పూర్తవ్వాలంటే 1వ అధ్యాయంలో కొన్ని విషయాలు నేర్చుకోవాలి. రెండు చేతులు పైకి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామండి. అమ్మ చెప్పండి అమ్మా. అసలు ఇంతవరకు కీర్తన గారు ఎన్నిసార్లు స్తోత్రం చెప్పమన్నా
అసలు సహోదరి అంత అద్భుతంగా వాక్యం చెప్తున్నందుకు మనమందరం ఆ వాక్యంలో లీనమైపోయి స్తోత్రాలు కూడా చెప్పలేకపోయాము ఇప్పుడు దాకా. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్దామండి. కొంచెం ఇప్పుడు నేను చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. సరే, ఏం జరిగింది సార్ అంటే, మొదటి అధ్యాయం ద్వారా అన్ని విషయాలు ధ్యానం చేయడానికి మన మధ్య సమయం లేదు కాబట్టి అంత సమయం మిమ్మల్ని ఇబ్బంది పరచడం. ఎందుకంటే ఈ రాత్రి ఇంకా చాలా శ్రేష్టమైన వర్తమానం అందించడానికి గుంటూరు ప్రాంతం నుండి మన మధ్యకు దైవజనులు వస్తున్నారు. కాబట్టి మనం త్వరగా మన గృహాలకు చేరి రాత్రికి వెంటనే సిద్ధపడి వద్దాం. మొదటి అధ్యాయంలో ఉంటుంది హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. వెరీ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అండి, అంత పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదు. ఎవరి కోసం? నెహెమ్యా కోసం. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఒక మాట నాకు జవాబు చెప్పండి. కొంతమంది వ్యక్తుల్ని చాలా ఎక్కువ పరిచయం చేస్తుంది వాక్యం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రత్యక్షపు గుడారములో ఉపకరణములన్నింటినీ తయారు చేయడానికి దేవుడు ప్రత్యేకించుకున్న వ్యక్తి పేరు ఏమిటి? బెసలేల్. అంతేనా? ప్రత్యక్షపు గుడారములో ఉపకరణములన్నింటినీ తయారు చేయడానికి ఒక స్పెషల్ ఎబిలిటీ, ఒక ప్రత్యేకమైన విశేషమైన జ్ఞానాన్ని దేవుని ఆత్మను ఇచ్చి ఆశీర్వదించిన వ్యక్తి పేరేమిటి? బెసలేల్. బెసలేల్ని వాక్యం ఎలా పరిచయం చేసింది? హూరు మనవడును ఊరు కుమారుడనైన బెసలేలు. తాతగారి పేరు చెప్పారు, మీరేం చెప్పట్లేదు. తండ్రి గారి పేరు చెప్పారు. వాగ్దాత్త దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలీయుల్లో నాయకత్వాన్ని మోషే గారి తర్వాత నాయకత్వాన్ని వహిస్తున్న యెహోషువ గారు ఉన్నారే, ఆ యెహోషువ గారు యోర్దాను దాటిపోయి ప్రజలు తీసుకువెళ్తూ ఎరుకో గోడలు కూల్చి ముందుకు వెళ్ళిపోతూ హాయిపట్నం దగ్గర ఓడిపోయారు కదా. హాయిపట్నం దగ్గర ఎవరి ద్వారా ఓడిపోయారో ఆ వ్యక్తిని పరిచయం చేయడానికి ఇంత గొప్ప బ్యాక్గ్రౌండ్ చెప్పారు అక్కడ. జరహు మనవడును జబ్ది కుమారునైన, మాట్లాడరేంటమ్మా, ఉన్నాడు కదా, ఆకాను ఉన్నాడు కదా. కొంతమందికి ఏమో ముత్తాతల పేర్లు, తాతల పేర్లు, కుమారుల పేర్లు. కొంతమందికి ఏమో తాతల పేర్లు, కొడుకుల పేర్లు. కానీ నెహెమ్యా గారి దగ్గరికి వచ్చేసరికి జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. హకల్యా కుమారుడైన నెహెమ్యా చర్యలు. ఈ మాట చదువుతున్నప్పుడు ప్రభువుని అడిగారు, ప్రభువా కొంతమందికేమో చాలా పేర్లు చెప్తారు కదా, మరి నెహెమ్యా గారికి అన్ని పేర్లే చెప్పలేదు కదా, దీని ద్వారా నేనేం నేర్చుకోవాలి అన్నప్పుడు నా హృదయంలో పుట్టిన ఆలోచన ఏంటో తెలుసా? ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, మన నుండి భక్తి ప్రారంభించబడగలిగితే, మనమే ప్రార్థనా పరులం అవ్వగలిగితే, ఉపవాస వీరులం అవ్వగలిగితే, మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అదే మా తాతలు చాలా ప్రార్థన పరులండి, వాళ్ళు ప్రార్థనలు కొట్టుకొచ్చేస్తున్నాం అనడానికి ఏమీ లేదు ఇక్కడ. నా ద్వారా చాలా మంది సాక్ష్యాలు చెప్తారు, మా నాన్నమ్మ గారి ప్రార్థన, వెరీ గుడ్. చాలా మంది గొప్పగా చెప్తారు, మా తాతయ్య గారి పరిచర్య, వెరీ గుడ్. కానీ ఒక్క మాట చెప్పాలంటే నెహెమ్యా గారి పక్షాన చూస్తుంటే అటువంటిది ఏమీ లేదు. ఈ మాట ఏం తెలియజేస్తుంది? మేబీ మనకంత గొప్ప బ్యాక్గ్రౌండ్స్ ఏమీ లేకపోవచ్చు, కానీ మన ద్వారా కూడా దేవుడు భీకరమైన కార్యాలు జరిగిస్తాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పాలండి, స్వరమెత్తి చెప్పాలండి, ఎలుగెత్తి చెప్పాలండి. అందుకే జస్ట్ ఏ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, ఓ చిన్న ఎక్స్ప్లెనేషన్, చిన్న విషయం. ఎవరు కుమారుడండి? హకల్యా కుమారుడైన నెహెమ్యా గారి చర్యలు. కానీ హకల్యా గారేమి చిన్న వ్యక్తి కాదండి. కుమారునికి చిన్నప్పటి నుంచి ఎంత భక్తి పెట్టారంటే, ఎంత భక్తిలో నడిపించారంటే, జటిలమైన సమస్యల కొరకు ఆ సమస్య తీవ్రత ఎంత పెద్దదో ఈయన ప్రార్థన తీవ్రత కూడా అంతే ఉండినట్లుగా పెంచాడు ఆయన. ఇందాక అద్భుతమైన సాక్ష్యాన్ని సహోదరి చెప్తూ, వారి జీవితంలో, వారి కాలేజ్ లైఫ్లో కావచ్చు, వారి వ్యక్తిగత లైఫ్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, లేకపోతే డివోషనల్ లైఫ్లో కావచ్చు, ఒక శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి వారి తల్లి తండ్రులు చేసిన ఒక ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలను గురించి వివరిస్తున్నప్పుడు నాకు నెహెమ్యా గారి జ్ఞాపకం వచ్చారు. 4 నెలలండి తన సమస్య ఎంత తీవ్రతో తన ప్రార్థన తీవ్రత కూడా అంతే పెంచుకుని సమస్య తీర్చబడగలిగినట్లుగా ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుండి కార్యాన్ని పొందుకుని కార్యాన్ని పూర్తి చేసుకున్న అద్భుతమైన వ్యక్తే నెహెమ్యా. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి.
ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ ఏ కార్యాలు ఆగిపోయాయని, ఏ ఏ పరిస్థితుల్లో ఆగిపోయామని, ఈ పని ఇంకా కంప్లీట్ అవ్వట్లేదని, ఈ స్టడీస్ ఇంకా కంప్లీట్ అవ్వట్లేదని, ఈ పరిస్థితి ఇంకా ముందుకు సాగట్లేదని, ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ ముందుకు వెళ్ళట్లేదని, ఈ సేవా జీవితంలో ముందుకు వెళ్ళట్లేదని, ఈ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళట్లేదని, ఎక్కడ వేసామో అక్కడే ఉండిపోయామని, ఆ పరిస్థితుల్లోంచి బయటికి రాలేకపోతున్నామని, పెట్టుకున్న వ్యాపారం కావచ్చు, పెట్టుకున్న జీవితం కావచ్చు, ఏమాత్రం ముందుకు సాగకుండా అక్కడే ఆగిపోయిందని చాలా కన్నీటి పర్యంతమవుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మల రక్షణ ఉజ్జీవ కూడికల్లో ఈ 3వ రోజు 2వ రోజు నాకు తెలియదు కానీ నిశ్చయముగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? చేతులెత్తి మనమందరం స్తోత్రం చెబుతుండగా, ప్రభువుని గణపరచుచుండగా, నెహెమ్యాను లేపినట్లుగా దేవుడు మన కుటుంబాల్లో మనం లేపబోతున్నాడు. ఆ సమస్య తీవ్రతను బట్టి మనం మోకరించి కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగినట్లుగా ఈ సభల్లో దేవుని వైపు తిరగలిగితే ఆగిపోయిన ప్రతి కార్యాన్ని మన జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. Let every work should be finished in the name of Jesus. గొంతు కోసం మేకలు గరుతున్నాను ఇక్కడ. కొంచెం ఆమెను కూడా చెప్పలేకపోతే అమ్మా యేసు రక్తమే జయం. అలంకరింపబడిన రాజును ఎదుర్కోవాలంటే ఉన్నత స్థలముల మీదకి ఎక్కాలని నేను రాత్రి అద్భుతమైన వాక్యం ఉన్నామే లేదా? ఎంత ఎంజాయ్ చేసాము మేము మా కుటుంబం ఇక్కడ కూర్చుని. మరి అంత ఉన్నతమైన స్థలముకి ఎక్కాలంటే కొంచెం మనకు స్వరాలు కూడా ఉన్నతంగానే ఉండాలమ్మా. ఒకసారి కొంచెం చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మో వందనాలు. నెహెమ్యా జీవితంలో నా వెనకాల ఎవరో ప్రార్థన చేస్తారులే, నా వెనకాల నా కోసం ఎవరో చేతులు ఎత్తుతారు కాదు, నేనే ఎత్తుతా చేతులు, నేనే ఉపవాసం ఉంటా. అది నా ద్వారా కాదు, కానీ నేను బయలుదేరితే, నేను నా భక్తి ప్రారంభించగలిగితే, నేను నా విశ్వాసపు జీవితాన్ని ప్రారంభించగలిగితే, నేను రోషంగా దేవుని కొరకు నిలబడి ప్రార్థన చేయడం ప్రారంభించగలిగితే దేవుడే కార్యాన్ని పూర్తి చేస్తాడు. చేతులెత్తి కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. సరే, ఈజ్ నాట్ హ్యావింగ్ ఏ బిగ్ బ్యాక్గ్రౌండ్, బట్ అతడు తన కార్యాన్ని లేక దేవుని కార్యాన్ని పూర్తి చేయడానికి, శక్తి పొందుకోవడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం తనకు తాను ప్రార్థనలో ఎదగటానికి ఇష్టపడ్డాడు. ఇక 2వ వచనానికి వెళ్తే, నా సహోదరులలో హనాని అని ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషములో తప్పించుకుని యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా. ఇంతకీ ఈయన ఎక్కడున్నాడండి? షోషాను కోటలో ఉన్నాడట. అందరూ చెప్పాలమ్మా, ఏ కోటలో ఉన్నాడండి? షోషాను కోటలో. ఈ షోషాను కోటలో ఉన్న నెహెమ్యా తన దగ్గర కొంతమంది స్నేహితులు వచ్చారు. ఒక అద్భుతమైన విషయాన్ని నేర్చుకుందాం. అతడు చెప్పకనే చెప్తున్నాడు తను ఎక్కడున్నాడు. ఎక్కడున్నాడో చెప్తున్నాడు కానీ ఏం చేస్తున్నాడో చెప్పట్లేదు. విచిత్రం కదా? ఎక్కడున్నాడో చెప్పాడు కానీ ఏం చేస్తున్నాడో చెప్పట్లేదు. ఓ మాట విందాం. ఎక్కడున్నాడో ఎందుకు చెప్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటే, కొంచెం ఆలోచన చేస్తే, స్టడీ చేస్తే, చెప్పకనే చెప్తున్నాడు, నన్ను ఇక్కడ ఉంచింది దేవుడే అంటున్నాడు ఆయన. ఆమెనండమ్మా, నన్ను ఇక్కడ ఉంచింది ఎవరు? నేను షోషాను కోటలో ఉన్నాను, ఆయన చెప్పకనే చెప్తున్నాడు, నన్ను ఇక్కడ దేవుడే ఉంచాడు. ఎందుకు ఉంచాడు తెలుసా? పని ఆగిపోయినప్పుడు ఆ పని పూర్తవ్వాలంటే నేనే నా దేవునికి అవసరం అవుతాను. నన్ను నా దేవుడు వాడుకుంటాడు. నన్ను వాడుకుంటాడు కాబట్టి, నా దేవునికి నేను అవసరం అవుతాను కాబట్టి ముందే ఆయన ఎరిగి నేను యోగ్యమైన పాత్రగా మరల్చబడ్డానికి నన్ను ఇక్కడ పెట్టాడు ఆయన. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. గాడ్, ఒక మాట చెప్పనండి, దేవుడే మనల్ని కొన్నిసార్లు కొన్ని ప్రదేశాల్లో పెడతాడు. ఇందాక దైవజనరాలు మాట్లాడుతూ మోషే గారి దేవుడే పెట్టాడు. ఎక్కడ? సువర్ణపేటలోనా? ఐగుప్తులో దేవుడే పెట్టాడు. ఓ ఆహాబు దినములలో, ఇశ్రాయేలు రాజు ఆహాబు దినములలో ఓబద్యాన్ని ఎక్కడ పెట్టాడు? ఆహాబు గవర్నమెంట్లో పెట్టాడు. ఈ మధ్యాహ్నం నన్ను ఎక్కడ పెట్టాడు? ఇక్కడ పెట్టాడు. మనల్ని ఎక్కడ ఉంచాడు ఆయన? అమ్మా, ఇక్కడ ఉంచాడండి. దైవజనులు షారునయ్య గారిని ఎక్కడ ఉంచారు? ఇక్కడ ఉంచారు. మనము ఎక్కడ ఉండుట దేవునికి ఇష్టమో అక్కడే ఉండాలి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా మందికి వీలుంది, చాలా మందికి
అనుకూలత ఉంది, చాలా మందికి ఫ్రీ టైం ఉంది, చాలా మందికి దే ఆర్ హ్యావింగ్ ఎ ఫ్రీ టైం. బట్ లేరు ఇక్కడ. నేను ఏమనుకుంటానంటే వాళ్ళందరూ పిలువబడ్డారు కానీ మనం మాత్రమే ఏర్పరచబడ్డాం. ఇప్పుడు కూడా స్తోత్రం చెప్పరమ్మా. అందరూ పిలువబడ్డారు కానీ మనం మాత్రమే ఏర్పరచబడ్డాం. అందుకని వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 22, పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు. అసలు జాయ్ అండి, నాకు ఎంత జాయ్గా ఉందండి. నేను ఏర్పరచబడ్డాను ఈ మధ్యాహ్నం. మీరు కూడా చెప్పండి అమ్మా. అందరూ పిలువబడ్డారు, పిలువబడిన వాళ్ళు అందరూ రాలేదట. పిలువబడిన వాళ్ళు మాకు పని ఉందని చెప్పారట, జీవన వ్యాపారంలో చిక్కుకున్నారట. వాళ్ళందరూ జీవన వ్యాపారంలో చిక్కుకుంటే మనం మాత్రం ఏర్పరచబడ్డాం కాబట్టి దేవుని సన్నిధానంలో ఉన్నాం. చేతులెత్తి కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి కూడా నేను మాట చెప్పనండి, ఈ రాత్రి కూడా చాలామంది పిలువబడ్డారు కానీ ఏర్పరచబడిన వారే వస్తారు ఇక్కడికి. అందుకని చాలా జాగ్రత్త. మరి మీరు ఏర్పరచబడ్డారు లేదు చూసుకోండి. మరి మీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఏర్పరచబడిన ప్రత్యేకంగా ఉన్నారో లేదో చూసుకోండి. చేతులెత్తి కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. పిలువబడ్డారు కానీ వాళ్ళు ఎవ్వరు విందులోనికి రావడానికి ఇష్టపడలా. కానీ నేను ఏర్పరచుకున్న బిడ్డలు ఉన్నారే, వారు మాత్రం అందరూ వచ్చారు. ఏర్పరచబడిన వారికి విందు జరుగుతుంది. ఆ విందులో ఏర్పరచబడ్డానికి వచ్చిన ఒక్కడికి మాత్రం వస్త్రం లేదు. ఆ వస్త్రం లేకపోవడాన్ని బట్టి కట్టేసి వెలుపటి ఏడ్పులో పడేశాం. అందుకని అలా పడవేయబడకుండా ఉండుట కొరకే దేవుడు ఈ సువర్ణపేటలో దైవజనుల ద్వారా, ప్రజ్వల ప్రార్థన మందిరము ద్వారా ఆ ఏడ్చుట, పండ్లు కొరుకుట స్థలములోనికి వెళ్లకుండా చేయటం కొరకే ఏర్పాటు చేసిన అద్భుతమైన కార్యక్రమాలే ఈ ఆత్మల రక్షణ ఉజ్జీవ కూడికలు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. సో we should be in this place because we are selected. దేవుడు మనల్ని కొన్ని చోట్ల ఆయనే పెడతాడు. ఆమేన్. నిన్ను నీ కుటుంబములు ఎందుకు పెట్టాడు తెలుసా? నువ్వు ఒక నెహెమ్యాలాగా లేచి ప్రార్థన చేసి ఆగిపోయిన ప్రతి కార్యాన్ని సఫలకృతం నీ ద్వారా దేవుడు జరిగించాలని పెట్టాడు. దేవుడు మనల్ని ఇక్కడ ఎందుకు పెట్టాడు తెలుసా? ఈవెన్ మై డియర్ బ్రదర్ నిమ్షి గారిని ఎందుకు ఈ ప్రాంతంలోనే ఒక హాస్పిటల్ పెట్టేలాగా ఎందుకు చేశాడు తెలుసా? ఎస్, ద సర్వీస్ హియర్. దేవుడు ఆయన ద్వారా ఇక్కడ చేయించాలని కోరుకున్నాడు అంతే. అలాగున దేవుడు ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలో అక్కడ పెడతాడు. చేతులెత్తు కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాడు. నేను అనుకుంటాను తిరుపతి వెళ్తే నేను పరిచయం చేయలేను కాబట్టి అక్కలను పంపించాడు, అయ్యగారాలను పంపించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నెహెమ్యాని ఎక్కడుంచాడట? షోషాను కోటలో ఉంచాడట. రెండవ అనుభవం ఏంటో తెలుసా? దేవుని పిల్లలను ఎప్పుడు దేవుడు ఉన్నతంగానే ఉంచుతాడు. చేతులెత్తు కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. దేవుని పిల్లలు ఎక్కడ ఉంచుతాడండి? ఉన్నతంగానే ఉంచుతాడు. నెహెమ్యా ఏమి చిన్న చిత్తగా జాబ్ కాదండి. రాజుగారి దగ్గర రాణి గారికి కూడా యాక్సెస్ లేదు కొన్ని విషయాల్లో. ఏ యాక్సెస్ అంటే ఆవిడ తీసుకెళ్తే తాగేరు రాజుగారు. ఆ రాజుగారు ఏదైనా త్రాగాలి అంటే, ఏదైనా పుచ్చుకోవాలి అంటే ఆ నీళ్లు కానీ లేకపోతే ద్రాక్షరసం కానీ దాని కొరకు ఒక ప్రత్యేకమైన విలువలు కలిగిన, ఆధిక్యతలు కలిగిన ఒక వ్యక్తిని వారు కేంద్రీకరించుకొని ఆ వ్యక్తిని అపాయింట్ చేసుకుంటారు. ఆ వ్యక్తి ద్వారానే జరుగుతుంది అదంతా. అలాంటి ప్రక్రియలో ఏర్పాటు చేయబడిన ఒక వ్యక్తే నెహెమ్యా. ఒక హయ్యర్ క్వాలిటీగా, ఒక హయ్యర్ స్టడీస్ కలిగిన వ్యక్తిగా, ఒక హయ్యర్ స్టేజ్లో ఉన్నట్లుగా నెహెమ్యాను మనం చూడగలుగుతున్నాం. నా ప్రార్థన మన పిల్లలందరినీ దేవుడు ఆ రీతిగా హెచ్చించునుగాక. ఎంతమంది విశ్వాసంతో చేతులు తామని చెప్పారు? దేవుడి కార్యం చేయబోతున్నాడండి. ఇప్పుడు కాదుగా, ఈ మాట చెప్పక కాదుగా, ముందే. ఈ మాట చెప్పక అందరూ చెప్తారుగా, ఇప్పుడు కాదు. ఉన్నత స్థలములలో మనం నిలుపుటకే ఈ కార్యక్రమాలు దేవుడు ఏర్పాటు చేశాడు. సరే, కొంచెం ముందుకు వెళ్తే కొంతమంది వచ్చి నెహెమ్యా గారితో కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి పేరు కూడా రాశారు. ఆ వ్యక్తి పేరు ఏమీ కాదు, హనాని. అందరూ చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. హనాని అనే వ్యక్తి షూషాను కోటలో 127 సంస్థానములకు ఒక ప్రత్యేక ఉన్నత కేంద్రమైన ఆ రాజుగారి దగ్గర, అర్థశాస్త్ర దగ్గర పనిచేస్తున్న హయ్యర్ జాబ్లో ఉన్న నెహెమ్యా గారి దగ్గరికి తన తమ్ముడైన హనాని తీసుకురాబడ్డాడు. వస్తూ
కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ విషయాలంటే, ఎలా ఉంది మన పట్టణం, ఎంత జాబ్ ఎక్కడ చేస్తున్నా, ఎంత జాబ్ ఎక్కడున్నా మనసంతా మాత్రం యెరూషలేం మీదే ఉందండి. ఎవరికి చెప్పాలమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి. యెరూషలేం మీదే ఉంది నెహెమ్యాకి. ఎంత గొప్ప జాబ్ చేస్తున్నా, ఎంత హయ్యర్ స్టేజ్లో ఉన్న మనసు మాత్రం అక్కడే ఉంది. ఒక మాట మధ్యాహ్నం మీకు తెలియజేస్తున్నాను, మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా మన మనసంతా ఎప్పుడు దేవుని మీద, దేవుని మందిరం మీద ఉండాలి. గొప్ప పనులు అప్పుడే అవుతాయి, భీకర కార్యాలు అప్పుడే జరుగుతాయి. చేతులెత్తి కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి తల్లి. మనసు ఎక్కడుందండి నెహెమ్యా గారికి? యెరూషలేం మీదే ఉంది. అందుకే రాగానే కంచంతో అడుగుతున్నాడు. మోషే కూడా ఇలాగే చూస్తాడు కదా, తన ప్రజలైన వారి ఇబ్బందులన్నిటినీ చూచి తట్టుకోలేక ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే అని వాటన్నిటిని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు. తర్వాత దేవుని పిలుపు చెప్పున మరలా 40 సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు. ఇంత గొప్ప బాధ్యతలు తీసుకోవడానికి, ఎంత గొప్ప ఐగుప్తు ప్యాలెస్లో బ్రతుకుతున్నా తన ప్రజలైన ఇశ్రాయేలీల మీద మాత్రం మనసు పోలేదు. చేతులెత్తి కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాగే ఎంత పరలోకములో వసిస్తున్న దేవుడైనా సరే మన మీదున్న ప్రేమతో నా బిడ్డల్ని కడిగి రక్షించి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చి ఉన్నతమైన నా రాజ్యములో నా ముందు నా బిడ్డలను పెట్టుకోవాలని అదంతా విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చాడని ఇంతకుముందు వాక్యం విన్నాం. ఆమేన్. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్తారా? ఇప్పుడు నెహెమ్యా ఎంత గొప్ప జాబులో ఉన్నా మనసు మాత్రం మందిరములో నుంచి ప్రక్కకు వెళ్ళిపోవట్లేదు. చాలాసార్లు మన మనస్సు దేవుని మీద ఉండటం మానేసి, చాలాసార్లు దేవుని మందిరం మీద ఉండటం మానేసి మన శ్రద్ధ, మన విషయం దేవుని మీద కాక లోకం మీదకు వెళ్ళిపోవడాన్ని బట్టే చాలా విషయాల్లో, చాలా పరిస్థితుల్లో, చాలా కార్యక్రమాల్లో ఆ పనులన్నీ నిలిపివేసుకుంటున్నాం. ఈ మధ్యాహ్నం మన మనసంతా దేవుని మీద, దేవుని మందిరం మీద నిలపగలుగునట్లుగా ప్రభు చెయ్యునుగాక. ఇప్పుడు చెప్పారండి, హనాని వచ్చి చెప్పాడు, చిన్న మాటలు చెప్పాడు. అన్నా, మన పరిస్థితులు ఏమంత బాగాలేదన్నా, మనం విడిపించబడిన తర్వాత వెళ్ళాం, కానీ అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఆ సెటిల్ అయిపోయిన వాళ్ళు మనల్ని ఏమి సరిగా చూడట్లేదన్నా, మన ఆస్తిపాస్తులు లాగేసుకుంటున్నారు, మన యవ్వన బిడ్డల్ని సరిగా పట్టించుకోవట్లేదన్నా, అవమానకరంగా ఉన్నాయి, ఇబ్బందికరంగా ఉన్నాయి, చాలా చాలా అవమానాలు పొందుకుంటున్నామన్నా, మన పరిస్థితి బాగాలేదన్నా అన్నాడు. ఎవరు? హనాని. అలా అనగానే, అలా చెప్పగానే ఏం జరిగిందండి? 4వ వచనంలో, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చాను. ఇక్కడ నాకు నెహెమ్యా గారి కంటే ఒక వ్యక్తి కోసం కొంచెం స్టడీ చేయాలనిపించింది. ఎవరంటే హనాని. ఎవరండి? హనాని ఏ అభిషేకంతో చెప్పాడు నాకు తెలియదు, కానీ హనాని గారు ఎంత దుఃఖంతో చెప్పాడో నాకు తెలియదు, కానీ ఎంత వేదనతో చెప్పాడో నాకు తెలియదు, కానీ ఆ వేదన చెప్తున్నప్పుడే, ఆ భారంతో చెప్తున్నప్పుడే, ఆ కన్నీళ్ళతో చెప్తున్నప్పుడే ఈ హనానీలో ఉన్న భారం నెహెమ్యాలోకి వచ్చేసింది. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత భారం వచ్చిందంటే వింటున్నప్పుడే కూర్చుండి ఏడ్చేస్తున్నాడట, చెప్తున్నప్పుడే కూర్చుండి ఏడ్చేస్తున్నాడట. అన్నా, మన పరిస్థితి బాగాలేదన్నా, అన్నా, మన యెరూషలేం పరిస్థితి బాగాలేదన్నా, ప్రాకారం కట్టబడలేదన్నా, పరిస్థితులేం బాగాలేదన్నా, మన ఆడబిడ్డలు చాలా వేదనలో ఉన్నారన్నా, మన ప్రజలందరూ చాలా నలిగిపోతున్నారన్నా, తినటానికి సరిగా అన్నాలు లేవన్నా, పనిచేస్తున్న కష్టాల జీతం రావట్లేదన్నా, అన్యాయస్తులు అయిపోతున్నారన్నా అని ఇలా చెప్పగానే నెహెమ్యా దుఃఖముతో ఏడ్చేస్తున్నాడు. ఈ ఉదయం ఒక మాట చెప్పేదండి, మనకే భారం ఉండి ప్రార్థన చేయగలిగితే ఇప్పటికే మన కుటుంబం ఎప్పుడో ఆశీర్వదించబడిపోయేది. ఇప్పటికే మనకు భారం ఉండి మన బిడ్డల కోసం ప్రార్థించినట్లయితే ఎప్పుడో మన బిడ్డలు ఎప్పుడో దేవుని పరిచారకులుగా మారిపోయేవారు. మనకే భారం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించగలిగితే అదే భారం మన వాళ్ళందరికీ ప్రభువు నడిపించేసేవాడండి. పాస్టర్ షారోన్ అయ్య గారికి ఎంత భారమో తెలుసండి. నేను వ్యక్తిగతంగా, అంటే ఈ సభలు వారివి కాబట్టి చెప్పడం కాదు, ఈ సభలో జరగాయి ఇప్పటి నుంచో మాకు పరిచయం ఉంది. దైవజనులు ఆ కూడికలకు వస్తారు, చాలామంది ఆ భారంతో ప్రార్థన చేయటం మేము చూసాం.
దైవజనులకి ఎంత భారం అంటే ఇన్ని లక్షల రూపాయలు వెచ్చించి దేవుని నామఘనత కొరకు ఏ మనుషుడు ఘనపరచబడకూడదని, దేవునికి మహిమ కలగాలని, ఇంకా నశించబోతున్న ఆత్మలేమైనా ఉంటే రక్షించబడాలని, అవి మాత్రమే కాదు, రక్షించబడిన వారు సైతం ఏర్పాట్లోంచి బయటికి వెళ్ళిపోతుంటే, దేవుని ఉగ్రత తెచ్చుకుంటుంటే, దైవజనులు ఆయా దైవజనుల ద్వారా, అభిషక్తుల ద్వారా దేవుని వాక్యాన్ని వినిపించి వారందరూ ఏర్పాట్లోనికి రావాలని దేవుడు వారికి ఇచ్చిన పరిచర్య భారంగా జరిగిస్తూ, ఎవరిని ప్రోత్సహిస్తూ, అనేక మంది ప్రోత్సహిస్తూ, ఎందుకింత భారం? ఇది ఒకే ఒక్కటి. బ్రతుకున్న కాలంలో ఇందాక దైవ జనరల్ వాక్యం చెప్పినట్లు, ఇంత బ్రతుకు మాకు ఇచ్చావు కదయ్యా, రక్తం కార్చి ప్రాణం పెట్టావు కదా నాయనా, మీరు ప్రేమించినట్లుగా మమ్మల్ని లోకంలో ఎవ్వరు ప్రేమించిన వారు లేరు నాయనా. మాటలతో పెదాల మీద పప్పులుండేసి వారు ఉన్నారు, కానీ క్రియల్లో చూపించగలిగిన అంతకంతకి మా కొరకు దాసుడిగా తగ్గించుకున్నా, తన్ను తాను రిక్తునిగా తగ్గించుకున్నా, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన ఒకే ఒక్క నాదుడువైన యేసయ్య, మీ కొరకు నేనేమి చేయగలుగుతాను? ఈ లోకంలో బ్రతుకుండగా ఏవైనా చేయగలిగితే నాకు నీవిచ్చిన పరిచర్యలో కొంతమందినైనా రక్షించగలిగినట్లుగా భారాన్ని తెచ్చుకుంటానయ్యా. ఏర్పాట్లోంచి బయటికి వెళ్ళిపోయిన వారిని కొంచెం ప్రార్థనలోకి నడిపించగలిగినట్లుగా ఆయా సేవకులను నడిపించి ప్రార్థన పూర్వకంగా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఈ భారాన్ని కొద్దో గొప్ప సేవ ద్వారా నెరవేర్చుకుంటాను తండ్రి అని జరిగించబడే పరిచర్య తప్ప పాస్టర్ షారోనయ్య గారి ఘనతో, పాస్టమ్ గారి ఘనతో, లేకపోతే పలానా వారి ఘనత కొరకు కాదు. చేతులెత్తు కొంచెం గట్టిగా స్తోత్రం చెప్తారండి. ఒక్కసారి కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ భారమైతే హనానీలో ఉందో, ఏ భారంతో చెప్తున్నాడో, ఆ భారాన్ని నెహెమ్యా వింటున్న వెంటనే ఇంకంత భారాన్ని తెచ్చేసుకున్నాడు నెహెమ్యా. ఓ మాట చెప్పి ముందుకు వెళ్తానండి. ఎవరికైతే భారం ఉంటుందో వారికే దేవుడు అధికారం ఇస్తాడు. నెహెమ్యా పుస్తకం, అదే నెహెమ్యా పుస్తకం 7వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం చెప్తుంది, హనానీకి నేను ఏమిచ్చాను తెలుసా? అధికారం ఇచ్చాను. I have given the authority of Jerusalem. ఎందుకంటే యెరూషలేము మీద భారం ఉంది కాబట్టి. చెప్పండి అమ్మా, ఓ మాట చెప్పనమ్మా. మన ఇంటి మీద, మన బిడ్డల మీద మనకు భారం ఉంటే ఎప్పుడో మన పిల్లలు మన మాట వినేవారు. మీరేం మాట్లాడట్లేదు. మన పిల్లల మీద, మన కుటుంబస్తుల మీద, మన యజమానుడి మీద, లేకపోతే మన చుట్టాల బంధువుల మీద, ఇంకా దేవునిలోనికి రావాల్సిన వారు కావచ్చు, భక్తిలో పడిపోయిన వారు తిరిగి వారిని నడిపించే విషయంలో కావచ్చు, మనకే భారం ఉంటే వారి మీద ఎప్పుడో దేవుడు మనకు అధికారం ఇచ్చేవాడు. యెరూషలేము మీద భారం ఉంది కాబట్టి దేవుడే వారికి ఏమి ఇచ్చాడటండి? అధికారం ఇచ్చాడట. ఇప్పుడు మరల వాక్యం దగ్గరకు వద్దాం. హనానీలాగా భారముతో ఏ విషయమైనా ఆ అవతల వ్యక్తులకి మన భారాన్ని పంచుకునే ఆ విధానాన్ని, యోగ్యతను, అభిషేకాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. మన భారం చెప్పమంటే అంత భారమే. అదేనయ్యా, వాడిని పంపించానండి విదేశాలు, వాడేమీ తిరంపరం చేయట్లేదండి, కూతురుందంటే ఏ మాట విందండి, ఆయన ఉన్నాడంటే ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. ఈ భారం ఎక్కువైపోయింది మనకి ఈ మధ్య. నో, నెహెమ్యా లేక హనానీ భారాలు వేరు, కూలిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టబడాలని. చేతులెత్తి కొంచెం గట్టిగా స్తోత్రం చెప్దాం. కొంచెం ముందుకు వెళ్ళి నా వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్ మై సబ్జెక్ట్. ఇప్పుడు 4వ వచనంలో ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం అన్నాడు. ద మెయిన్ పాయింట్కి వచ్చేసాను. అందరికీ తెలిసిన విషయమే, ఒక్కసారి స్ట్రెస్ చేసి 2 విషయాలు చెప్పి ముగిస్తానండి. ఇప్పుడు నెహెమ్యా ఎప్పుడైతే హనానీ వచ్చి ఈ విషయాలన్నీ చెప్పాడో, ఆ భారాన్ని గుండెల మీద తెచ్చుకున్నాడో, నెహెమ్యా వెనువెంటనే ఏది పడితే అది చేయకుండా, ఎలా పడితే అలా చేయకుండా
దానికి ఆ కార్యం పూర్తి చేయడానికి ఏ కార్యం కొరకు భారం కలిగి ఉన్నాడో ఆ భారభరితమైన పనిని పూర్తి చేసుకోవడానికి నెహెమ్యా ఎన్నుకున్న ఒకే ఒక అద్భుతమైన మార్గం ఉపవాస ప్రార్థన. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్దామా ఈ మధ్యాహ్న కాల సమయంలో. నెహెమ్యా ఎన్నుకున్న ఒక అద్భుతమైన మార్గమే ఉపవాస ప్రార్థన. ఈ విషయం అందరికీ తెలిసిందే, తెలుసు కాబట్టి తెలుసు ఇంకా చేయట్లేదంతే. వి నో. అసలు మాటలు చెప్పాలంటేనండి, ఇక్కడ మమ్మల్ని కాకుండా మీలో కొంతమంది తీసుకొచ్చి చెప్తే ప్రకటన గ్రంథ మర్మాలు చెప్పేవారు ఉన్నారు మీలో. నాకు తెలుసండి విషయం. ఎస్, మనకి చాలా విషయాలు తెలుసు, వాక్యము తెలుసు, కానీ వాక్యములో బ్రతకడం ఇంకా మనకి తెలియట్లేదు, అంతే తేడా. ఇప్పుడు నెహెమ్యా చేస్తున్నాడట, ఈ జటిలమైన సమస్య ఉందే, ఈ భయంకరమైన పరిస్థితి ఉందే, దాదాపు 120 సంవత్సరాలుగా మందిరం అయితే కట్టబడింది కానీ చుట్టూ ప్రాకారం కట్టబడకుండా ఆగిపోయిందే. ఈ ప్రాకారం కట్టబడాలంటే నా ఒక్కడి వల్ల అవుద్దా? లేదు లేదు లేదు, నా ఒక్కడి వల్ల అవ్వదు, కానీ నా పక్షమున ఉన్న నా దేవుడి ద్వారా అవుతుంది. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన జరిగిస్తాడు తప్పకుండా. అందుకనే ఇప్పుడు ఫస్ట్ నా దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇంటర్సెషన్కి మార్చుకుంటానన్నాడు. ఏంటండి? నా దగ్గరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏంటది? ప్రాకారాలు కట్టబడలా, ఇప్పుడు దాన్ని ఇంటర్సెషన్కి మార్చుకుంటాను. మన దగ్గరకు వచ్చిన ప్రతి పరిస్థితిని ప్రార్థనలోనికి మార్చుకోగలిగితే ఆ ప్రతి పరిస్థితికి జవాబును పొందుకుంటాం. మనం అంటే ఎలా ఉంటామంటే ఇన్ఫర్మేషన్ తప్ప ఇంటర్సెషన్ ఉండలేదు మనకి. వాక్యం మొన్న ఆదివారం బాగా చెప్పారు అయ్య గారు. ఏం చెప్పారు? ఏమో మన లాస్ట్ సండే ఏం చెప్పారు? అసలు అద్భుతంగా చెప్పారు. ఏంటది? ఏమో ఇన్ఫర్మేషన్ ఉంది, but we are not converting into that intercession. ఇన్ఫర్మేషన్ రాగానే నెహెమ్యా ఎన్నుకున్న అద్భుతమైన మార్గం ఏంటో తెలుసా? ఇంటర్సెషన్. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలాసార్లు మా దగ్గరికి వచ్చి చాలామంది సమస్యలు చెప్తారండి. ఇలా మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు, ఎక్కడో చోటుకి వెళ్ళినప్పుడు నాకు చాలా భయం అండి. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వెంటనే అమ్మ ప్రార్థన చేస్తానని వెంటనే చేసేస్తాను, మర్చిపోతానేమోనని. మళ్ళీ మర్చిపోతే అది అపరాధం కదా, వెంటనే ప్రార్థన చేసేస్తాను. కానీ ఏదైనా సరే మీ సమస్యలన్నీ కూలక్షణంగా లేకపోతే వాటిని కూలంకుషంగా వివరించి చెప్పగలిగి ప్రార్థన చేయగలిగిన ఎవరైనా సేవకులు ఉన్నారంటే నేను చెప్పేది ఏంటంటే, వచ్చే స్పీకర్స్ ఎవరు మీకోసం అంత శ్రద్ధ పెట్టి ప్రార్థన చేయరండి. మీ సంఘపు దైవజనుడే మీకోసం ప్రార్థన చేస్తాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ ఫర్ దిస్. వచ్చే స్పీకర్స్ ఎవరు చెప్పేసి వెళ్ళిపోతాం అంతే, కానీ మీకోసం ప్రార్థన చేసేది మాత్రం మీ సంఘ దైవజనుడే. కూలంకుషంగా ప్రార్థన చేసి మీ దైవజనుడే. ఇన్ఫర్మేషన్ని మనం ఇంటర్సెషన్కి మార్చుకునే కృపగా ప్రభు దయచేయునుగాక. కొంచెం ముందుకెళ్ళి మన వాక్యాన్ని ముగించుకుందాం. ఇప్పుడు ప్రార్థనలో 4 నెలలు విజ్ఞాపన చేస్తున్నాడండి. 4 నెలలు విజ్ఞాపన చేసి, ప్రభువా అసలు అతని ప్రార్థనలు అద్భుతమైన విషయాలు ఉంటాయండి, నువ్వు ఎందుకు చేయవు? మీరు ఎందుకు అద్భుతం చేయరు? మీరు ఎందుకు చేసి పెట్టరు? మేము కానుకివ్వలేదా? మేము ఏమైనా పరిచయం చేయట్లేదు అనుకో. ఇలా చేయలేదండి ప్రార్థన, గొడవ ప్రార్థన చేయట్లేదండి. అతడు చేసే ప్రార్థన ఎంత అద్భుతంగా ఉండదు తెలుసా? ప్రభువా అసలు ఈ సమస్యకు కారణం ఏంటో నేను బాగా తెలుసుకున్నాను నాయన. మేము మీ మాట వినకపోవడాన్ని బట్టే, మేము ప్రార్థనని నిర్లక్ష్యపరచడాన్ని బట్టే, వాక్యాన్ని నిర్లక్ష్యపరచడాన్ని బట్టే, పరిచర్యను నిర్లక్ష్యపరచడాన్ని బట్టే ఇదివరకటి కాలంలో ఇట్లాంటి పరిచర్యలు జరుగుతున్నప్పుడు శక్తి వంచన లేకుండా పరిచర్య చేసేవాడిని. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దైవజనుడు ఏం చెప్తే అది జరిగించేవాడిని. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మోకరించి ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడిపేవాడిని. ఎందుకో ఈ మధ్య దేవుని సన్నిధికి దూరం అయిపోయాను, వాక్యానికి దూరం అయిపోయాను, సన్నిధికి దూరం అయిపోయాను. అందుకే ఆ సమస్యలు, అందుకే కార్యాలు జరగటం లేదు, అందుకే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోయింది. కొంచెం 2 చేతుల పైకి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? కొంచెం గట్టిగా స్తోత్రం చెప్తారా? ఎక్కడ ఓడిపోయారు? హాయిలో 3000 మంది ఓడిపోయారు కదా, 36 చనిపోయారు కదా. ఏంటి కారణం? అదిగో ఉన్నాడు ఆఖాను. ఎందుకు చనిపోయారు? దావీదు 70,000 మంది ఎందుకు చనిపోయారు? అదేనయ్యా, నీ మాట వినకుండా లెక్క పెట్టడం ప్రారంభించాను జనాల్ని. అందుకే
మోషే ఎందుకు చనిపోయారు? అబ్బాయి 14,000 మంది ఎందుకు చనిపోయారు? అదేనయ్యా, మోయాబీయుల దగ్గరికి వచ్చినప్పుడు నీ మాట వినకుండగా ఇష్టానుసారంగా వ్యభిచార కోపంలోనికి వెళ్ళిపోయారు కాబట్టి అందుకే చనిపోయారయ్యా. మన ప్రాబ్లమ్స్కి రీజన్ కనుక్కునే కృప దేవుడు దయచేయును గాక. ఎవరు చెప్పండి. ప్రాబ్లం మాట వినకపోవడం. ఇలా వినకపోవడాన్ని బట్టి మాకు వచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటో తెలిసిన ఆయన 70 సంవత్సరాల పనిష్మెంట్. కాబట్టి ఎప్పటికైనా సరే మీ మాట వినున్నట్లుగా నాతో సహా నా పితరుల దోషం అంతటిని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను తండ్రి అన్నాడు. గొప్ప ఉజ్జీవాన్ని చూశాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి కార్యాన్ని యేసయ్య పూర్తి చెయ్యునుగాక. ఆ కార్యం పూర్తవ్వాలంటే తప్పనిసరిగా మనకు మనం ఒప్పుకోవాలంతే. 14,700 మంది చనిపోయారు ఒకసారి. ఎందుకు చనిపోయారు మోషే? అదేనయ్యా, నీకు వ్యతిరేకంగా తిరిగిన 250 మంది గురించి వాళ్ళు చనిపోయారని ఇశ్రాయేలు సనుక్కుంటున్నారు. సార్ సనుక్కుంటున్నారా? ఓకే అయితే అన్నాడు. తప 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 తెగులు పుడుతున్నాడు చచ్చిపోతున్నాడు అంతే. ఒక్కడు అలా చనిపోతుంటే అరే చచ్చిపోతున్నారా, అందరూ చనిపోతున్నారు, అహరోను గారు ఎక్కడున్నారు మీరు అనగానే ఎక్కడ ఉన్నానయ్యా. అర్జెంటుగా ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి ధూపార్తిని తీసుకుని ఆ చనిపోయిన వారికి బ్రతుకున్న వారికి మధ్యలో పరిగెట్టు. అలా మధ్యలో పరిగెట్టి ధూపాన్ని ఎత్తుకుని పరిగెడుతున్న ఒకే ఒక్క పరిచర్యే ఈ ఆత్మల రక్షణ సువార్త కూడికల పరిచర్య. చేతులెత్తి కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. గతించిపోయిన వారి గురించి చెత్తలేదు కానీ ఏం చేయలేం కానీ గతించిపోతున్న వారికి మధ్యలో పరిగెడుతున్న ఒక పరిచర్య ఇది. మన ప్రాబ్లమ్స్కి రీజన్స్ కనుక్కుందాం. మనం బాగా మోకరించేవారం, ఎందుకో మోకాల ప్రాంతం తగ్గిపోయింది, అందుకే నడుంపోట్లు ఎక్కువైపోయాయి. శుభ్రంగా ట్యాప్ విప్పుకొని మనంతటి మనం ఉతుక్కున్నప్పుడు ఏ ఇబ్బంది లేదు. ఆ మిషన్ వచ్చింది కదా, ఏదది, అది వచ్చిన కాడి నుంచే వచ్చేసే నొప్పులన్నీ. మనం ప్రతి ప్రాబ్లంకి రీజన్ కనుక్కుందామండి. సరే అన్నీ చెప్పాడు, అలా ప్రార్థన చేశాడు. ఎన్ని నెలలు ప్రార్థన చేశాడండి? చివరి పాయింట్, ఎన్ని నెలలు ప్రార్థన చేశాడండి? 4. అందరు చెప్పండి అమ్మా. చరిత్ర చెప్తోంది నవంబర్ మాసంలో ప్రారంభించాడండి ప్రార్థనలు. ఏ మాసం అండి? అయ్యగారు అందుకనే నవంబర్ మాసంలో కోటలు పెట్టారు. నవంబర్ మాసంలోనే ప్రారంభించాడట నెహెమ్యా ప్రేయర్స్. నెహెమ్యా నవంబర్లో ప్రార్థన స్టార్ట్ చేసి మార్చికి వచ్చేసరికి ముగించగానే మీరు ఎవరో ఏం చెప్పట్లేదు, దాని అర్థం టైం అయిపోయిందని నాకు అర్థమవుతుంది. సరే ప్రేయర్ ప్రారంభించాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఈ 4 నెలల ప్రార్థనలో దేవుడు ఎక్కడైనా ఒక వాగ్దానం చూపించాడా? ప్రవచనం ఎత్తి మాట్లాడా? అసలు ఇర్మియాకేమో ప్రతిసారి దేవుడు ఇలా మాట్లాడాడు, యెహోవా ఎలా సెలవిస్తున్నాడు అంటారే, యేజ్కేలుకి అయితే దేవుని ఆత్మ కొనిపోయింది అంటారే. మరి నెహెమ్యా 4 నెలలు ప్రార్థన చేస్తున్నాయి, ఒక వాగ్దానం లేదుగా, ఒక మాట లేదుగా, ఒక సెలవు లేదుగా. ఒక మాట చెప్పనా, మనం ఇక్కడే పడిపోతున్నాం. 3 రోజులు ప్రార్థన చేశానండి. ఎన్ని రోజులు? 3 రోజులు. అదేంటోనండి, కనీసం వాక్యం చదివితే అసలు ఏ వాగ్దానం, అదే అలవాటు అయిపోయింది మనకి. ఇలా తెరవగానే అర్జెంట్గా ఏదో వాక్యం కనిపించాలి. అవి వెనకటక ఒక దైవజనులు ఇలా అన్నారు, ఆడెవడు 3 రోజులు ప్రార్థన చేసి తెరిచాడట. తెరిచినప్పుడు అదేదో మాట ఉంటుంది కదా సార్, యోధా ఊరు పెట్టుకుని చచ్చిపోయినని వచ్చిందంట కదా. అంటే 3 రోజులు ప్రార్థన చేసి ఆ మాట రావడం ఏంటి? అంటే చాలాసార్లు మనం ఏదో దేవుడు ఏదో మాట్లాడేస్తారు, దేవుడు ఏదో చెప్పేస్తారు, దేవుడే నో. ఓ మాట చెప్పనమ్మా, దేవుడు తన కార్యాన్ని ఎలా పూర్తి చేస్తాడో మనకు తెలియదు, పూర్తి చేస్తాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలా చేస్తాడో మనకి ఇలాగే చేస్తాడని అనుకోవద్దు. అందుకే ఒక వాగ్దానం లేదు, ఒక మాట లేదు, లేక ఒక దైవజనుడు వచ్చి ప్రవచించింది లేదు, ఏమీ లేదు.
కానీ ఏమీ లేకపోయినా 4 నెలలు మాత్రం ప్రార్థన విడిచిపెట్టకుండా చేస్తానే ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. శరీరాన్ని నలగొట్టుకుంటూనే ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. తనకు తాను నలుగుతూనే ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అలా 4 నెలలు నలుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి టైం వచ్చింది. టైం రాగానే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి వెంటనే ద్రాక్షరసం తాగడానికి వెయిట్ చేస్తుండగానే నెహెమ్యా గ్లాసు ఇస్తుండగానే, ఆ యొక్క పరిచర్య చేస్తుండగానే ఆ గ్లాసు వైపు చూడటం మానేశాడు రాజు. ఎవరిని చూస్తున్నాడు తెలుసా? నెహెమ్యాను చూస్తున్నాడు. నెహెమ్యాను చూసి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? గ్లాసు మీద కాన్సంట్రేషన్ లేదు రాజుకి, త్రాగడం మీద కాన్సంట్రేషన్ లేదు రాజుకి. కాన్సంట్రేషన్ అంతా నెహెమ్యా మీదకు తిరిగిపోయింది. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓ మాట చెప్పనా, 4 నెలల ప్రార్థన రిజల్ట్ ఎక్కడ కనిపిస్తుంది? ఆమేన్. రిజల్ట్ ఆగిపోయిందా? సెలవు ఆగిపోయిందా? 3 రోజులకు 3 రోజులు 4 రోజులు మనంతా ఇదే కోడిగుడ్డు భక్తి. మనంతా ఇలా అన్నా ఏమనుకోద్దు. కోడిగుడ్డు భక్తి అంటే ఏంటి? అలా కోడిగుడ్డు అలా వేయగానే అట్టలా అయిపోగానే తినేసినట్టు అయిపోవాలి. అద్భుతం. రాత్రి 3 గంటలు దేవుని వాక్యం విన్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎట్ట జరిగిపోద్దమ్మా? ఆ వాక్యాన్ని మనల్ని అవలంబించినప్పుడు కదా దైవజనులు ఏం మాట్లాడారు? పరిశుద్ధమైన జీవితం కొరకు, అలంకరించబడిన విధానం కొరకు, ఉన్నతమైన స్థలములో నిలబడాలంటే ఆ యొక్క శ్రేష్టమైన స్థలములో ఎలా పెంచబడాలో ఎన్నో మాట్లాడారు కదా. అవన్నీ మనం కలిగి ఉన్నప్పుడే కదా. రాజుగారి మనసు తిరిగిపోయిందంట. ఆమేన్. ఓ మాట చదువుతారా? ఎజ్రా పుస్తకం 4వ అధ్యాయం 7వ వచనం. ఎజ్రా పుస్తకం 4వ అధ్యాయం 7వ వచనం. అర్తహషస్త యొక్క దినములలో, అక్కడ దాకా చాలండి. 22వ వచనం, అదే అధ్యాయం 22వ వచనం. ఇది తప్పకుండా చేయుటకు 21. కాబట్టి ఇప్పుడు ఆ మనుష్యులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టకుండా మానేయాలి. ఏ దినాల్లో? అర్తహషస్త దినాల్లో పని చేయకుండా ఆపేయాలి. 24వ వచనం ప్రకారం పని నిలిచిపోయింది, పని ఆగిపోయింది. ఇప్పుడు నెహెమ్యా పుస్తకం దగ్గర రండి. పని ఆగిపోయింది కదా. 2వ అధ్యాయం ముందు మనం చదువుకున్నాం కదా, ఒక వచనం 8వ వచనం మళ్ళీ చదవండి ఒకసారి. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయాసాపునకు ఒక తాకీదు ఇయ్యడానికి అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది. 2వ అధ్యాయం 1వ వచనం. అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 8వ వచనం చివరి లైను, రాజు నా మనవి ఆలకించెను. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ ఎజ్రా పుస్తకంలో ఏ రాజు అయితే పని ఆపేశాడో ఆ రాజే 4 నెలల ఉపవాస ప్రార్థన తర్వాత పని జరిగించేటట్లుగా, పర్మిషన్ ఇచ్చేటట్లుగా దేవుడు చేశాడు. చేతులెత్తి కొంచెం గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొడితే ముగించేస్తాను గట్టిగా. ఇంత గట్టిగా కొట్టారంటే మీరు ఏం చేయాలా? ముగించేయాలి. వెరీ గుడ్. చిన్న మాట అండి. ఏ రాజు అయితే ఎజ్రా పుస్తకంలో పని ఆపేశాడో ఆ రాజే పర్మిషన్ ఇచ్చాడు. ఎవరైతే మనల్ని అవమానపరిచారో, ఎవరైతే నీ వల్ల ఈ పని కాదని చెప్పారో, ఎవరైతే నీ వల్ల ఇల్లు కట్టబడ్డం జరగదని చెప్పారో, ఎవరైతే నువ్వు భక్తులు సెటిల్ అవ్వలేవని చెప్పారో వారందరి ద్వారే చేతులెత్తి నమస్కరించినట్లుగా ప్రభు చేస్తాడు. అమ్మ కొంచెం గట్టిగా స్తోత్రం చెప్తారా? కొంచెం గట్టిగా స్తోత్రం చెప్తారా? ఈ ఆత్మల రక్షణ ఉజ్జీవ కూడికల్లో మనందరికీ ఆ కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. దానికి కావలసింది కొంచెం 4 నెలల ప్రార్థన అవసరం, అంతే. కొంచెం తగ్గింపు అవసరం, కొంచెం ఒప్పుకోలు అవసరం. అలా చేసి కొలిది దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. దేవుని కార్యం ఎలా ఉంటుందో తెలుసండి? హృదయాలను సైతం త్రిప్పేస్తాడు ఆయన. ఇట్టండి, ఈ మనిషిని కాదు మనసును తిప్పేశాడు. అబ్బో, అసలు ఆ పాయింట్ చదివినప్పుడల్లా నా మనసును తిప్పేశాడు ఆయన. ఈ 4 రోజులు ఇక్కడ కూడికల్లోనికి ఎవరైనా వాక్యమునకు వ్యతిరేకంగా వచ్చుతారు కదా ఎవరొకరు, అసలు ఆ పాస్టర్ గారు ఎలా చెప్తాడో చూస్తానని వస్తారు కదా కొంతమంది. అందరూ ఉంటారమ్మా. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ముగించానంటారు, ముగించట్లేదు ఏంటారు అన్నట్టు మరి లేరంటారు అక్కడ. అలా కొంతమంది ఎలా వస్తారంటే అసలు ఇంకేం చెప్తారులేండి, అవన్నీ మనకు తెలిసినాయి కదా. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారందరినీ వాక్య వైపు తిరిగిపోయేటట్లు ప్రభు చేస్తాడు.
చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. వాక్య వైపు తిరిగిపోయేటట్లు ప్రభు, నేను రక్షణ పొందను, అస్సలు నేను నా ఎంజాయ్మెంట్స్ని వదలను, నేను ఈ ఆనందంలోంచి బయటికి రాలేను, నాకు లోకపానందంలోంచి బయటికి రాలేను, ఏదో అయ్యగారు పిలిచారు కాబట్టి వెళ్ళి కూర్చుంటాను అని వస్తాడు. ఆ రోజే దేవుని వాక్యంతో పట్టబడతాడు అంతే. అలాగూ జరగగలిగిన ఉజ్జీవాన్ని దేవుడు నెహెమ్యా కాలంలో పుట్టించినట్లుగా ఈ కాలంలో ఈ కూడికల ద్వారా ప్రభు పుట్టించునుగాక. ఏ రాజు అయితే వద్దన్నాడో ఆ రాజే అన్ని పర్మిషన్స్ ఇచ్చి, నువ్వు ఇల్లు బాబయ్య, గవర్నర్గా ఇల్లు బాబయ్య, నీకు ఎవరెవరు కావాలో వాళ్ళందరూ తీసుకెళ్ళి బాబయ్య, నీ పని జరిగించుకో అన్నట్లుగా ఈ మధ్యలో జరిగిన వ్యత్యాసమే 4 నెలల ఉపవాస ప్రార్థన. కొంచెం ఉపవాస ప్రార్థన బలపరచబడదాం, పర్సనల్ ఫాస్టింగ్లు పెట్టుకుందాం. గొరగలూరు ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. పాస్టర్ గారిని పిలిచాం. పాస్టర్ గారు ఆ రోజు దాదాపు అప్పటికే కొన్ని దినాలు ఉపవాసం పెట్టుకున్నారు. ఓ మాట చెప్పనమ్మా, ఇంత ఉదయం పూట ఇంతమంది జనం మనం అందరం కూర్చున్నాం. నేను రాత్రి అశేషమైన జనం, ఈ రాత్రి ఇంకా మిగతా చాలామంది అద్భుతమైన కార్యక్రమాలు, ఇక లాస్ట్ రోజు వరకు పరలోకపు ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఇవన్నీ జరగటానికి ఇప్పటికిప్పుడే చేస్తుంది కాదండి. కొన్ని దినాల నుండి దైవజనుడు, దైవ సేవకురాలు, దైవజనులు అందరూ, ఇది మాత్రమే కదా సంఘము అందరూ కలిసి మోకరించి కన్నీళ్ళు విడిచి అప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. స్తోత్రం చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఎప్పుడు చేసిన ప్రార్థన? కొద్ది రోజుల నుంచి. అలాగే 4 నెలలు చేసిన ప్రార్థన. రాజుగారి దగ్గరికి వెళ్ళగానే నీకేం కావాలి, నీకేం కావాలి, అసలు రాజుగారు నోట్లోంచి నీకేం కావాలి అనేటట్లుగా చేసేసాడు యేసయ్య. ఆమేన్, ఆమేన్. మోకరించండి, లేకపోతే వీళ్ళకి వెళ్తే లేచి నిలబడండి, లేదా కూర్చున్న చోట్లే తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనం అందరం ప్రార్థనలోకి వెద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ ప్రార్థనలో మనం పడిపోయి మన కార్యక్రమాలు లేక మన పనులు అక్కడికక్కడే ఆగిపోయాయో, ఈ సంవత్సరపు సభల ద్వారా ప్రభు మనకి సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ప్రతి కార్యాన్ని ప్రభు పూర్తి చేయబోతున్నాడు. ప్రతి కార్యాన్ని ప్రభు పూర్తి చేయబోతున్నాడు. పరిచర్యను ఆశీర్వాదకరంగా మరల్చబోతున్నాడు. స్థితిగతులను ఆశీర్వాదకరంగా ప్రభు చేయబోతున్నాడు. ఒక్కసారి మంచి వీలు కలిగితే మంచి మోకాలు వేయండి, లేదా చేతులు ఎత్తి మనమందరం కలిసి ఒక్కసారి ప్రభువా, 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 నిశ్చయముగా మా ఒప్పుకోలు నిశ్చయముగా మీ సన్నిధిలో ఒప్పుకుంటాం నాయన, మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి తండ్రి. ఒకసారి చేతులైతే మనం అందరం కలిసి ప్రార్థన చేద్దామా? అందరూ యేసయ్య వైపు చూద్దామా? ఒకసారి యేసయ్యను పలుకుదామా? మనం అందరం ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్యను మనం పలుకుతుండగానే నిశ్చయముగా దేవుడు తన కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. ఏ మనుషులైతే మన కుటుంబ కార్యక్రమాలకు, లేకపోతే మన కుటుంబ జీవితాల్లో మన పరిస్థితుల్లో ఎవరెవరి వ్యక్తులైతే ఈ పని జరగకూడదు అనుకున్నారో, లేకపోతే ఆ బిడ్డ పెళ్లి ఆగిపోవడానికి కారణమయ్యారో, జాబ్ రాకుండా ఆగిపోవడానికి కారణమయ్యారో, ఆ వ్యక్తుల ద్వారానే మన కార్యాలు ప్రభు పూర్తి చేయబోతున్నాడు. ఆ వ్యక్తుల ద్వారానే ప్రభు పూర్తి చేయబోతున్నాడు. ఆ వ్యక్తుల ద్వారానే ప్రభు పూర్తి చేయబోతున్నాడు. ఈ మధ్యాహ్నం మనమందరం చేతులెత్తి కొంచెం విశ్వాసంతో మనమందరం దేవునికి స్తోత్రాలు చెబుతుండగా, ఈ మధ్యాహ్నం ప్రభు కార్యాన్ని పూర్తి చేయబోతుండగా విశ్వాసముతో యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. నెహెమ్యా చూచిన ఉజ్జీవాన్ని మేము చూడాలయ్యా. నెహెమ్యా చూచిన మోకాల ప్రార్థన మేము చూడాలయ్యా. నెహెమ్యా చూచిన ఉపవాసపు జీవితాన్ని మేము చూడాలి నాయనా. చేతులెత్తి అద్భుతం జరిగేను, యేసయ్య చేసెను. నిశ్చయంగా ఈ 4 దినాలు నీకు కూడా జరుగును, యేసయ్య చేయును. నీకు కూడా జరుగును, యేసయ్య చేయును. హస్తాలు కొరచ కాదు, మాటెన్నడు మూగబోదు. ఆయన హస్తాలు కొరచ కాదు, మాటెన్నడు మూగబోదు. అందరం అద్భుతం జరిగేను, యేసయ్య చేసెను. ఓ అద్భుతం జరిగేను, యేసయ్య చేసెను. నీకు కూడా జరుగును, యేసయ్య చేయును. నీకు కూడా జరుగును, యేసయ్య చేయును. హస్తాలు కొరచ కాదు, మాటెన్నడు మూగబోదు. ఆయన హస్తాలు కొరచ కాదు, మాటెన్నడు మూగబోదు. అందరం ఆయన హస్తాలు కొరచ కాదు,
మాటన్నాడు మూగబోదు. ఆయన హస్తాలు కురచకాదు. ఈ మధ్యాహ్నం మాటన్నాడు మూగబోదు. రే ఎంత దుఃఖమున్నను ఉదయాన్నే నోటి నిండా నవ్వుండును. రే ఎంత దుఃఖమున్నను ఉదయాన్నే నోటి నిండా నవ్వుండును. దుఃఖము సమాప్తమగును, నిందలన్నీ తొలగిపోవును. దుఃఖము సమాప్తమగును, నిందలన్నీ తొలగిపోవును. సిగ్గుపడని అడెసు, సిగ్గుపడని అడెసు, దిగులు చెందని అడెసు. అందరం కలిసి అద్భుతం జరిగెను, యేసయ్య చేసెను. ఆమేన్. అద్భుతం జరిగెను, ఒప్పుకుందాం. యేసయ్య చేసెను, నాకు కూడా జరుగును. యేసయ్య చేయును, ఈ మధ్యాహ్నం మనకి కూడా జరుగును. యేసయ్య చేయును. హస్తాలు కురచకాదు, మాటన్నాడు మూగబోదు. అందరం ఆయన హస్తాలు కురచకాదు. ఆడాలి. మాటన్నాడు మూగబోదు. మరొకసారి హస్తాలు కురచకాదు, మాటన్నాడు మూగబోదు. గట్టిగా హస్తాలు కురచకాదు. చప్పట్లు కొడుతూ మాటన్నాడు మూగబోదు. ఆయన హస్తాలు కురచకాదు, మాటన్నాడు మూగబోదు. ఆయన నీ పని ఆపేసిన వారేని ఆయన వారి ద్వారానే అద్భుతం జరిగించబోతున్నాడు. ఈ మధ్యాహ్నం హస్తాలు కురచకాదు, మాటన్నాడు మూగబోదు. ఆయన హస్తాలు కురచకాదు, మాటన్నాడు మూగబోదు. ఆయన హస్తాలు కురచకాదు. ఆమేన్. మాటన్నాడు మూగబోదు. ఆయన హస్తాలు కురచకాదు, మాటన్నాడు మూగబోదు. ఆయన హస్తాలు కురచకాదు, మాటన్నాడు. అందరూ అలాగే చప్పట్లు కొడుతూ హస్తము కురచగాని దేవుని కరుణా హస్తము ఈ మధ్యాహ్న కాల సమయములో మనందరి మీదకు వచ్చుచుండగా నిశ్చయముగా మన దేవుని కరుణా హస్తము కొలది మనకు దేవుడు తోడుగా ఉండి ఆ ప్రతి విధమైన కార్యమును మధ్యాహ్నం పూర్తి చేయబోతున్నాడు. ఆయన హస్తాలు కురచకాదు, మాటన్నాడు మూగబోదు. ఆయన హస్తాలు కురచకాదు, మాటన్నాడు మూగబోదు. ఆయన హస్తాలు కురచకాదు. ఆమేన్, 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 ఆమేన్. రెండు చేతులు పైకెత్తి శబ్దం చేద్దామా స్తోత్రం అంటూ. రెండు చేతులు పైకెత్తి ఒకసారి యేసయ్యని శబ్దం చేద్దామా మనందరం వెలుగెత్తి. నిశ్చయముగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ భారాన్ని తెచ్చుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే ఏ వ్యక్తుల ద్వారా ప్రాకారం కట్టడం ఆగిపోయిందో ఆ వ్యక్తుల ద్వారానే దేవుడి పని పూర్తి చేయగలిగినట్లుగా ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్న మధ్యాహ్నం ఈ మధ్యాహ్నం. రే ఎంత దుఃఖమున్నను ఉదయాన్నే నోటి నిండను ఉండును. అందరం చెప్దామా? రే ఎంత దుఃఖమున్నను ఉదయాన్నే నోటి నిండను ఉండును. దుఃఖము సమాప్తమగును, నిందలన్నీ తొలగిపోవును. అందరం దుఃఖము సమాప్తమగును, నిందలన్నీ తొలగిపోవును. సిగ్గుపడని అడెసు, దిగులు చెందని అడెసు. సిగ్గుపడని అడెసు, దిగులు చెందని అడెసు. నిశ్చయముగా ఈ మధ్య పడిపోయిన ప్రతి ప్రాకారం కట్టబడుతున్న మధ్యాహ్నంగా, పడిపోయిన ప్రతి ఆత్మీయ జీవితం కట్టబడుతున్న మధ్యాహ్నముగా, పడిపోయిన ప్రతి ప్రార్థన జీవితం కట్టబడుతున్న మధ్యాహ్నముగా, పడిపోయిన ఆత్మీయ ప్రాకారాలు తిరిగి కట్టబడుతున్న మధ్యాహ్నముగా ప్రభు కార్యం చేస్తున్నాడు. దాని కొరకు ఒకే ఒక్క సమర్పణ. ప్రభువా, నేను నా దినాల్లో ఉపవాసం ఉండి
నా సమస్య తీవ్రత ఎంతో, నా ప్రార్థన తీవ్రత అంతే అన్నట్లుగా ప్రార్థన చేస్తారన్నవారు మనమందరం అలా ప్రార్థనలు ఏకీవిస్తుండగా దైవజనులు ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు తన సేవకుడిని నిలబెట్టుకొని భారంతో కూడిన తన వర్తమానాన్ని మనకు అందించి ఉండగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధానంలోకి వచ్చిన మనందరం కూడా ఒక సమర్పణతో ఈ ప్రాంగణంలో నుంచి కదలగలిగితే నిశ్చయముగా తన వాక్కు ద్వారా మాట్లాడిన దేవుడే తన కార్యాలను మన పక్షాన జరిగించబోతూ ఉండగా దేవుని నామమునకి మహిమ కలుగునట్లుగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా, నీ పక్షమున నీ సేవకుడు నిలువబడి ఉండగా నీ సేవకుడి ముఖాంతరములో నుంచి తండ్రి మీరు మాట్లాడిన మీ దైవ లేఖనములన్నిటిని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, నీ భక్తుడైన నెహెమ్యా ద్వారా ఈ దినాన తండ్రి మీ బిడ్డలైన మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అవునయ్యా, ఆ యొక్క యెరూషలేము యొక్క తండ్రి ప్రాకారము పడగొట్టబడి ఉన్నప్పుడు తండ్రి ఏ విధముగా మీ సేవకుడిని మీరు ఏర్పాటు చేసుకుని మీ సేవకుడి ద్వారా ఏ విధముగా దేవా ప్రాకారములను మీరు కట్టించి ఉన్నారో తండ్రి స్తోత్రాలు. ఈ మధ్యాహ్నమును మీరు మాతో మాట్లాడి తండ్రి మీరు మహిమ పొందినందుకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయమున దేవా విన్న వాక్యమును తండ్రి మా హృదయమున పలకల మీద భద్రము చేసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవిస్తూ తండ్రి అనేకమైన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మేము ఊహించాలని ఉన్నతమైన కార్యాలు జరుగునని మేము అనుకొని గొప్ప కార్యాలు తండ్రి మా జీవితాలలో మేము చూచినట్లుగా పరిశుద్ధాత్మదేవ అయ్యా మీ ఆత్మ కార్యములను జరిగింపచేసి వాక్యమైన ప్రతి హృదయమును ప్రేరేపించి తండ్రి వారి కుటుంబాల కొరకు అయా సంఘముల కొరకు తండ్రి అయా భారముతో తండ్రి ఉపవాసముండి అయా నీ సన్నిధానమున ప్రార్థన చేస్తూ అయా నీ కృపను పొందుకున్నట్టుకు కావలసిన సహాయమును దయచేసి మహిమను ఆరోపించుకొనమని యేసు నామమున ఈ మనవలన్నిటినీ కూడా సమర్పిస్తూ నీ నామమును గొప్ప చేస్తూ నీ కృపావాక్యమునకు మమ్మలను మేము సమర్పించుకుంటూ ఈ మనవడుగుచున్నాము పరమ తండ్రి.